అండ్ ఇవాళ మన లాస్ట్ పర్ఫార్మర్ ఫ్రమ్ విలేజ్ మాస్ గ్రూప్ ఎవరు వస్తున్నారు విద్య? నా టీం నుంచి ఇప్పుడు మధు రామకృష్ణ గారు కరాటే చేయబోతున్నారు వాళ్ళ గ్రూప్ తో కలిసి. సో యా, ఈ టీం గురించి కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఓకే మధు రామ్ గారు ప్లీజ్ వెల్కమ్. హలో, ఎలా ఉన్నారు? మేడం వన్స్ అగైన్ హార్టీ కాంగ్రాట్స్. మళ్ళీ తిరిగి వచ్చారు స్టేజ్ మీద. ఈసారి కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారా? తప్పకుండా మేడం, ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు కింద పైన మేకులు పెట్టుకుని బైక్ మేడం నుంచి పంపించడం చేస్తాం. సార్ మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలా కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది, బ్రీతింగ్ కటా చేయండి. మీకు ఇవన్నీ చేస్తే అందులోనే మెయిన్ మనం వేరే ఎవరెవరో చేసినట్టు మనలో ఆర్ట్ ఉంది, ఆ ఆర్ట్ ని తీసుకొచ్చి మీరు చూపించండి అన్నారు. సార్ చెప్పినట్టుగా అది చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం. సార్ ఎప్పుడు మీరు అంటూ ఉంటారు, థ్యాంక్ యూ సార్, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా ఇదే చూడాలని. సో ఈ రోజు ఈ పర్ఫార్మ్ చేయబోతున్నారు. అంటే నేనే చూడటం కాదు, ప్రేక్షకులు కూడా చూస్తే దే విల్ నో వాట్ మార్షల్ ఆర్ట్స్ ఇస్. మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే. సో మార్షల్ ఆర్ట్స్ ఇస్ సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ట్, ద ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ వితౌట్ ఫైటింగ్. సో అది మీరు ఇప్పుడు చూపించండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. లెట్స్ స్టార్ట్ ద పర్ఫార్మెన్స్. మధురామ్ గారు, చెప్పండి మేడం. లాస్ట్ టైం కన్నా బ్లాస్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈసారి అని అనుకుంటున్నా మేడం. సారు కోరినట్టుగా చేయగలిగా అన్నా. ఓకే, ఎప్పుడు భానుగారే అంటూ ఉంటారు కాబట్టి ఆయన నుంచి స్టార్ట్ చేద్దాం ఈసారి. ఓకే సార్, మీరు సాటిస్ఫై అయ్యారా ఈసారి? yes very much. థ్యాంక్ యూ సార్. మార్షల్ ఆర్ట్స్ ఈజ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ పెయిన్. అది చూపించాడు. ఎందుకంటే ఆ కర్ర మీద గుడ్డేసి ఆ అబ్బాయికి నెక్కకి ఉత్తడేసినట్టేసి దాని మీద ఆ పెయిన్ ఎండ్యూర్ చేస్తూ ఈ గేవ్ దోస్ పంచెస్. ఈ నెక్ స్టిఫ్ గా ఉంచకపోయి ఏమాత్రం రిలాక్స్ అయినా అది రోప్ టైట్ అయిపోతుంది. ఇమీడియట్ గా యూ కాంట్ బ్రీత్. ఇట్స్ వెరీ డేంజరస్ స్టంట్. బట్ మనకి టెక్నిక్ తెలిస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ స్టంట్. Am I right? Yes sir. So that endurance of pain was very good.
ప్లస్ అమ్మాయిని వీళ్ళు అటాక్ చేయడం అనేది ఇంకో 2-3 ఫార్మ్స్ చూపించుంటే బాగుండేది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. తను చుడిదార్ కమీజ్ క్లాత్ బట్టి ఇచ్చేయడం, అటాక్ చేయడం కానీ దట్ వాస్ నైస్. అలాగే 3-4 ఐటమ్స్ చూపించుంటే మన ఆడియన్స్ కి ఓహో బాగుంది టెక్నిక్ అనేది కొంచెం థ్రిల్ ఫీల్ అయ్యారు. బట్ ఇట్ వాస్ నైస్. ఆన్ ది హోల్ ఇట్ వాస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నందు చాలా బాగుందండి. సార్ చెప్పినట్టు ఆయనకే ఎక్కువ తెలుసు మాకన్న విషయాల గురించి. అండ్ యోగా ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే మైండ్ బాడీతో సమ్మేళనం అంటారు కదా. సో ఈ ఫార్మ్స్ అన్ని యాక్చువల్ గా కాన్సన్ట్రేషన్ తోటి చిన్న మంచి సెన్స్ తోటి చేస్తే చాలా బాగుంటాయి. అది వాళ్ళు మీరు చూపించారు లాస్ట్ టైం కన్నా. ఆ రిస్క్ లేకుండా చూస్తున్నంత సేపు చాలా ప్లెజెంట్ గా అనిపించింది అండ్ మంచి ఫామ్ లాగా అనిపించింది, చూపించింది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. ఓకే విద్య నీకు ఎలా అనిపించింది? అంత బాగుండింది. బట్ ఐ థింక్ కీపింగ్ ఆల్ దట్ అదంతా పక్కన పెట్టేస్తే ఐ థింక్ ఇంకొంచెం చేస్తుండాల్సిందేమో అండి. అంటే నేను కొంచెం ఎక్కువ మేబీ ఎక్స్పెక్ట్ చేశాను. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఫస్ట్ కూడా చెప్పాను మీ గురించి. బట్ ఏమో ఇంకొంచెం చేస్తుండాల్సిందేమో అని నాకు అనిపించింది. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. స్కోర్స్ చూద్దామా? ఓకే మ్యామ్. ఓకే నందు నీ స్కోర్. ఫస్ట్ సార్ స్కోర్ తెలుసుకున్న తర్వాత ఇస్తాను. సార్ మీ స్కోర్? 46 out of 50. థ్యాంక్ యూ సార్. 46 out of 50. మంచి స్కోర్, చాలా మంచి స్కోర్. ఓకే 22 out of 25. 22 out of 25. విద్య నీ స్కోర్? నేను 20. ఓకే 20 out of 25. సో మీ ఫైనల్ స్కోరింగ్ 88 out of 100. చాలా మంచి స్కోరింగ్ వచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్ ఫర్ ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. సో ఆల్ ద టాప్ 6 పర్ఫార్మెన్సెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్కోరింగ్ చెప్పబోయే ముందు విద్య అండ్ నందు ప్లీజ్ జాయిన్ మీ హియర్ ఆన్ ద స్టేజ్. స్టాప్ ఇట్. ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను అయితే. ఓకే, నవ్వావు కదా అని సో నవ్వుతున్నా. సిటీ క్లాస్ టోటల్ స్కోర్ 258 points. Happy? అది కూడా తెలిస్తే హ్యాపీ. And village mass team 270 points. Hearty congrats Vidya. థ్యాంక్ యూ డింపుల్. Better luck next time Nandu. నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందులో పాపం ఒకళ్ళిద్దరు మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు. అదే బాధగా ఉంది. ఓకే పోతాయి. पर देखते हैं किस्मत कैसा है. విద్య నీ ఆప్షన్? నా టీంలో నుంచి నేను ఏడుకొండల గారిని పంపించేస్తున్నాను. ఓకే. అండ్ వాళ్ళ టీంలో నుంచి నేను కిషన్ జగ్లర్ని తీసుకుంటున్నాను. వావ్, హార్టీ కాంగ్రాట్స్ కిషన్ జగ్లర్ గారు. మీరు విలేజ్ మాస్ టీమ్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ గుడ్ లక్ ఫర్ ద ఫ్యూచర్. ఏడుకొండల గారు మీరు ఇవాల్టి ఎపిసోడ్ మీరందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ గుడ్